దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్తో కలిసి ఈ దారుణానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పెద్దలకు విషయం చెప్పి వారిని బాధపెట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కంటే కేతన్ను అంతమొందించడమే సులభం అని తాను భావించినట్లు పోలీసుల విచారణలో సియా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పూణే, లోనావాలా పోలీసులు 6 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం సియా తల్లిదండ్రులతో పాటు ఆమె సోదరుడు సాహిల్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. గతేడాది దీపావళి పార్టీలో పరిచయమైనప్పటి నుంచి సియా, చేతన్ల మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు తేల్చారు. వీరిద్దరి కాల్ రికార్డులను పరిశీలించగా కేవలం జనవరి నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 2000 సార్లు అంటే సుమారు 238 గంటల పాటు వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను పక్కాగా నిరూపించేందుకు నిందితులు తమ మొబైల్ ఫోన్ల నుంచి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు కేతన్ ప్రవర్తనపై అతని తండ్రి విశాల్ దేవిచంద్ పోలీసులకిచ్చిన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు పేర్కొన్నారు. జూన్ 18న లోహగఢ్ కోటకు వెళ్లే ముందు కొన్ని రోజులుగా సియా ప్రవర్తన వింతగా ఉందని, చిన్న విషయాలకే గొడవ పడుతోందని కేతన్ తమతో అన్నాడని తెలిపారు. నిజానికి జూన్ 4న వారు ట్రెక్కింగ్ కు వెళ్లాల్సి ఉండగా కేతన్ తల్లి వద్దనడంతో క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి కోటకు వెళ్లాలని పట్టుబట్టిన సియా జూన్ 17న రాత్రి కేతన్ కు వాట్సాప్ కాల్ చేసి తన పుట్టినరోజు సాకుతో కుటుంబ సభ్యులను ఒప్పించింది. తీరా మరునాడు ఉదయం కోటకు వెళ్లాక 10 గంటల 45 నిమిషాల సమయంలో కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడంటూ అతని తల్లికి సియా ఫోన్ చేసింది. అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆ ప్రాంతం నుంచి ప్రమాదవశాత్తు కింద పడే అవకాశమే లేదని స్పష్టమైంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కేతన్ను హతమార్చారని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.